1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజలు మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. సార్, తులం బంగారం 2 లక్షలు, ఇంకా కిలో వెండి 4 లక్షల వరకు వెళ్ళిపోతుందని అనుకున్నాము, కానీ ఇప్పుడు భారీగా పడిపోవడం చూస్తున్నాము. మరి ఈ టైంలో వెండికి చాలా ప్రాధాన్యత ఉంది, బంగారం కంటే వెండి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ముందు ముందు అనుకున్నారు. వెండి అసలు దొరకదేమో అనుకుని హడావుడిగా ఆ టైంలో కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే 4 లక్షల చిల్లర వెళ్ళిందో వెండి, అప్పుడు మరి ఇప్పుడు వెండి బాగా తగ్గుతుంది. మరి ఈ టైంలో వెండికి ఎందుకు ప్రాధాన్యత తగ్గుతుంది, బంగారం కూడా ఎందుకు ఇలా పడిపోతుంది అంటే దీనికి ఏమైనా ముఖ్యమైన కారణాలు? ముఖ్యమైన కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నాడంటే, ఒక ఏడాది వరకు మీరు బంగారాన్ని కొనకండి, అంటే ఇంపోర్ట్ చేయకండి అని ఆయన అర్థం. ఇంపోర్ట్ చేయకండి, ఇంపోర్ట్ చేస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ బయట పోతుంది. మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ అడిగితే మన ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గిపోయి మనము ఆయిల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కొనడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏదైనా అమ్యునిషన్ కొనాలంటే ఇజ్రాయెల్ లాంటి దేశం, లేకపోతే ఏదైనా దేశం, అమెరికా నుంచి అయినా రష్యా నుంచి అయినా, ఈ మనకు డాలర్ లేకపోతే ఇండియన్ రూపీ ఎవరు తీసుకోరు. దానివల్ల ఇప్పుడు 4 లక్షలు పోతుంది అనుకున్న రేటు 2.5 లక్షల్లోనే ఉండడానికి కూడా అదొక కారణము. బంగారం కూడా 2 lakhs పోతుంది అనుకున్న ఇప్పుడు 145, 148 ఉంది. కాబట్టి ఇది 100% ఈ కారణంతో ఎప్పుడైతే ఇండియా పరిస్థితి బాగవుతుంది అని అంటే మళ్ళీ అనౌన్స్ చేసేస్తాడు. ఏడాది వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 1.5-2 months అయింది. 2-3 monthsలో అంతా చక్కబడింది అనుకోండి. పెట్రోలియం రిజర్వ్స్ బాగా సఫిషియెంట్గా ఉన్నాయి. ఇండియాలో క్రైసిస్ లేదు, ఏ ప్రోడక్ట్కు క్రైసిస్ లేదు. మీరు ఒకటి గమనించారో లేదు, ఒక్క బంగారమే అన్ని వస్తువులు పెరిగాయి. అన్ని వస్తువులు పెరిగాయి. పెట్రోల్ కూడా కొంచెం, డీజిల్ కూడా కొద్దిగా పెరిగింది. బట్ వేరే కంట్రీస్లో ఇంకా ఎక్కువ 20-25% కూడా పెరిగాయి. మన దగ్గర ఓన్లీ 5% to 8% పెరిగాయి అనమాట. సార్, బంగారం ధరలు తగ్గితే మరి ఆభరణాల పరిశ్రమలకి ఎలాంటి అవకాశాలు ఏర్పడతాయంటే? చాలా ఘోరంగా ఉంటుందండి. ఆభరణాల పరిశ్రమల కంటే కూడా స్వర్ణకారుడి పరిస్థితి ఇంకా ఘోరం ఉంటుంది. రారు ఎవరు. అవును, తగినప్పుడే చేసుకుందాంలే, ఇప్పుడు నాకు తొందర ఏముంది అని. కాకపోతే ఎప్పుడైనా ఏ మహిళ అయినా ఎవరైనా బంగారాన్ని ఆ బిస్కెట్ రూపంలో ఉంచుకోవడం మంచిది. వాళ్ళ ఫంక్షన్ ఉన్నప్పుడే, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. బంగారాన్ని తొందరపడి వస్తువులుగా మార్చదు. వస్తువులుగా మారిస్తే మీకు 10% వరకు లాస్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గడం వల్ల మన ఇండియన్ మార్కెట్ పైన మరి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంతర్జాతీయ మార్కెట్లో ఏ పరిస్థితులు ఉంటాయో ఇండియాకు అదే వస్తుంది. కాకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితులు వేరే ఉండే. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత అన్నీ సరళీకృతమయ్యాయి. అందరికీ అందుబాటులో అన్ని వస్తువులు తీసుకొచ్చేసాడు, పెద్ద చిన్న అనేది లేకుండా. నీకు రూపాయికి ఏ వస్తువు మిలియనర్కు దొరుకుతుందో బీదవాడికి కూడా అదే దొరుకుతుంది. కొన్ని ఫ్రీ స్కీమ్స్ అయితే అది ఓట్ బ్యాంక్ గురించి ఉంచాల్సి వస్తుంది. బియ్యం అనేది ఫ్రీ బియ్యం, ఫ్రీ గోధుమలు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీ బస్సు లేడీస్కొని, ఇలాంటి చీప్ టాక్టిక్స్ వల్ల కూడా కొంచెం దేశం ఎకానమీ దెబ్బతింటుంది, రాష్ట్రాలది దేశం. ఇంకా మరి ధరలు తగ్గుతున్నాయి కదా, మరి ఒకప్పుడు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఎక్కువ ఉన్నట్టు కొనేసారు కదా చాలా మంది. వెండి 4 లక్షల చిల్లర ఉన్నప్పుడు చాలా మంది కొన్నారు. వెండి ఇంక ఇలాగే పెరిగిపోద్ది, 8 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలకు వెళ్ళిపోద్ది అని అన్నారు. మరి ఇప్పుడు ఇలా భారీగా పడిపోతున్నప్పుడు మరి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే? వాళ్ళు 100% లాస్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక తొందరలో కూడా సిల్వర్ 3 లక్షలు రావడానికే టైం పడుతుంది. అలాగే గోల్డ్ 160-170కి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది, పెరుగుతుంది. అంతవరకు వాళ్ళు ఒకవేళ వాళ్ళ బంగారం ఎవరి దగ్గరికి వెళ్ళినా హ్యాండ్ లోన్ తెచ్చి ఇంట్రెస్ట్తో తెచ్చితే మాత్రం వాళ్ళకి విపరీతమైన నష్టం. ఇమీడియట్గా అమ్ముకోవడమే మంచిది. ఇంకా వెండి విషయానికి వస్తే పారిశ్రామిక రంగంలో కూడా కొంచెం డిమాండ్ తగ్గింది అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ధర తగ్గుతుందా అంటే? అది కారణం ఏంటంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ మ్యాక్సిమం వచ్చేసింది మార్కెట్లోకి. ఇంక వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి, మీకు రెవెన్యూ మీకు రిడక్షన్ ఇస్తున్నాం, అది గవర్నమెంటే ఇస్తుంది, మనకే ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అలాగే కార్ బ్యాటరీస్
మార్కెట్లో ఎంతో బ్యాటరీలు వచ్చేసాయి. ఎస్ ఇంకా మళ్ళా అవన్నీ రిప్లెనిష్ కావడానికి వాళ్ళందరి దగ్గరికి కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాడుతుంటే సెకండ్ బ్యాటరీ కావాల్సి వస్తుంది. ఎస్ అంతవరకు మినిమం 4-5 మంత్స్ పడుతుంది. ఆ 4-5 మంత్స్ గ్యాప్ వరకు కూడా ఈ రేట్లు ఇమ్మీడియట్ గా పెరగకపోవచ్చు. ఎస్ సో ఏదేమైనా ధరలు అయితే ఇప్పుడు మెల్లగా తగ్గుతున్నాయని అనుకోవచ్చు. ఉండొచ్చు. సడన్ గా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనుకోవచ్చు. ఉండొచ్చు అంటే తక్కువ. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏదన్నా బ్యాడ్ డెసిషన్ తీసుకుంటే చెప్పలేం, కానీ మనకు మాత్రం ఇప్పుడు అంత ప్రమాదం అయితే లేదని దేవుడిని కూడా ప్రార్థిద్దాం. సో ఏదేమైనా మోడీ గారు చెప్పినట్టుగా పోస్ట్ పోన్ చేయండి అని అన్నారు. జనాలు కూడా అంటే ఎక్స్పోర్టింగ్ ఏం పక్కన పెడితే కొనడం కొంచెం తగ్గించారని అనుకోవచ్చు. అంతే మరి. కాకపోతే ఇండియాలో బోలెడు నిల్వలు ఉన్నాయి. Yes. మహిళల దగ్గరే బోలెడు గోల్డ్ ఉంది. వాళ్ళ వస్తువులు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ మళ్ళీ మెల్ట్ చేసి కొత్త చేయించుకోవడం ఉత్తమం. బయట నుంచి ఇప్పుడు గోల్డ్ తెప్పించుకోవడం కంటే ఈ ఉన్న ఇండియాలో ఉండే గోల్డ్ను రొటేషన్లోనే వాళ్ళ సరిపోతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే.